దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిలువ మరణంలో సమయంలో యేసుక్రీస్తు ప్రభు పలికిన 7 మాటల్లో 5వ మాట చెప్పాలని ఆశపడుచున్నాను. 5వ మాట ఏదనగా యోహాను సువార్త 19:28లో అటు తర్వాత సమస్తమును అప్పటికి నీ సమస్తమాయను యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ వాక్యము యేసయ్య నేను దప్పికొనుచున్నాను అనెను. జీవజనముల ఊట ఆయన యేసయ్య దప్పికొనుచున్నాడు. ఆయన మానవ శరీరాన్ని కలిగి ఉండుటకును బట్టి ఆ శిలువ వేదనలో ముందు రోజు సాయంత్రం అనగా రాత్రి నుండి ఏమీ త్రాగలేదు. కేవలం కొంచెం ద్రాక్షారసం, కొంచెం రొట్టె మాత్రమే పస్కారగా దానిని ఆచరించెను. ఆ తర్వాత ఆయన ఏమీ త్రాగలేదు, తినలేదు. శిలువ శ్రమల్లో ఆయన చాలా వేదనను, బాధను భరించాడు. అందులో భాగంగా దప్పికొన్నాడు. దానిని రోమా సైనికులు ఆయనకు చేదు ద్రాక్షారసమును, ఆయన చేదు చిరకను ఇచ్చారు. దప్పిక కలిగి ఉన్నప్పుడు ఎవరైనా మధురమైన తీయనివి తాగాలని అనుకుంటారు, కానీ యేసేకు వారు చేదు ద్రావకాన్ని ఇచ్చారు. ఆత్మీయంగా మనం దాహం ఆత్మల రక్షణ గురించి, కానీ మనుషులు ఆయన చేదును ఇచ్చారు. మన వలం కూడా ఆత్మల రక్షణ అనే దాహం దప్పిక కలిగి ఉండాలి. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక.